Hello guys, welcome to Rising Sun channel guys. How to become millionaire 1 crore in a 1 year. ఎలానో ఈ రోజు వీడియోలో చూద్దాం. ఇతని పేరు రామ్. ఇతనికి లైఫ్ లో రిచ్ అవ్వాలని ఉంటుంది. బట్ రామ్ ఒక కేఫ్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. రామ్ కి చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండేది. టు బై ఏ విల్లా, టు బై ఏ స్పోర్ట్స్ బైక్. బట్ రామ్ చాలా అన్హ్యాపీనెస్ తో ఉండేవాడు. నేను కేఫ్ లో వర్క్ చేస్తున్నా అని. ఒక రోజు ఒక పెద్ద సీఈఓ రామ్ దగ్గరికి వచ్చి నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు. రామ్ వెంటనే నేను లైఫ్ లో చాలా రిచెస్ట్ పర్సన్ కావాలని చెప్తాడు. సీఈఓ మరి నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఫ్యూచర్ లో అని చెప్తాడు. నువ్వు లైఫ్ లో సక్సెస్ కాలేవు అని సీఈఓ చెప్తాడు. ఎందుకు అలా అంటున్నారని రామ్ అడుగుతాడు. నువ్వు లైఫ్ లో సక్సెస్ కావాలంటే ఈ 5 ప్రిన్సిపల్స్ ని నీ లైఫ్ లో అప్లై చేసుకోవాలి, అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావని సీఈఓ చెప్తాడు. ఇందులో 5th ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. ప్రిన్సిపల్ నెంబర్ 1, షార్పెన్ యువర్ స్కిల్స్. మీరు ఒక ట్రీని కట్ చేయడానికి ఫారెస్ట్ కి వెళ్తారు. మీతో పాటు ఒక యాక్స్ ని కూడా తీసుకెళ్తారు. బట్ యాక్స్ షార్ప్ గా లేదు. మీరు ట్రీ కట్ చేయడం చాలా కష్టం అవుతుంది. అలానే మీరు ఎక్కువ మనీని ఎర్న్ చేసుకోవాలంటే మీ దగ్గర షార్పెన్ స్కిల్స్ ఉండాలి. మార్కెట్ లో హై ఇన్కమ్ స్కిల్స్ ఏంటో తెలుసుకోవాలి. ఆ స్కిల్ తో మీకు పర్ మంత్ 2 to 3 lakhs ఎర్న్ చేసేలా ఉండాలి. ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ కావచ్చు, కాపీ రైటింగ్ కావచ్చు, హై టికెట్ క్లోజింగ్ కావచ్చు, అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కావచ్చు. నాన్ వేషన్ అండ్ ఏజ్డ్ వీడియో ఎడిటింగ్ స్కిల్స్ నేర్చుకొని పర్ మంత్ యావరేజ్ గా 20 to 30 lakhs ఎర్న్ చేస్తున్నారు. అలానే మీరు కూడా ఒక స్కిల్ ని షార్పెన్ చేసుకోవాలి. నేను లైఫ్ లో మిలినియర్ కావాలని ఆలోచించకుండా లైఫ్ లో ఒక స్కిల్ పర్ఫెక్ట్ గా నేర్చుకొని ఆ స్కిల్ ని షార్పెన్ చేసుకోవాలని ఆలోచించాలి. ప్రిన్సిపల్ నెంబర్ 2, డోంట్ లూజ్ మనీ. మీకు ఒక 1 lakh ఇచ్చాననుకో, ఏం చేస్తారో ఒక 2 seconds ఆగి మీరు ఆలోచించండి. కొంతమంది షాపింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇంకొంతమంది ట్రావెలింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒక నార్మల్ థింకింగ్ పర్సన్ ఒక 1 week లో ఈ మనీ మొత్తం ఎలా కంప్లీట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అదే ఒక ఎక్స్ట్రాడినరీ థింకింగ్ పర్సన్ కి ఇస్తే ఆ మనీని ఎలా డబుల్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. మనీని బ్యాంక్ FD లో వేస్తే ప్రతి మంత్ ఇంట్రెస్ట్ వస్తుంది. మనీని ఎప్పుడైనా అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లయబిలిటీ మీద కాదు. అండ్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ప్రిన్సిపల్ 3, ఆల్వేస్ బీ ఏ స్టూడెంట్. మన చిన్నప్పుడు లైఫ్ లో మనకి ఏం చెప్పారు? గో టు స్కూల్, గో టు కాలేజ్ ఆర్ యూనివర్సిటీ అండ్ స్టాప్ లెర్నింగ్. అంటే చాలా మంది వాళ్ళ 20 years తర్వాత ఇక మనం చదవకున్నా ఏం కాదు అని అనుకుంటారు. కానీ ఇది ఫాల్స్ స్టేట్మెంట్. యూ హ్యావ్ టు బి ఏ కంటిన్యూస్ స్టూడెంట్ ఇన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఇంగ్లీష్ లో ఒక కోట్ ఉంటుంది, ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ యూ విల్ లూజ్ ఇట్. లైఫ్ లో గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ అందరికి 20s తర్వాతే వస్తాయి. సో బీ ఏ కంటిన్యూస్ లెర్నర్. ప్రిన్సిపల్ నెంబర్ 4, చూజ్ యువర్ సర్కిల్ పర్ఫెక్ట్లీ. ఫ్యామిలీలో మీరు ఫస్ట్ మిలినియర్ కావాలంటే ఫస్ట్ మీ సర్కిల్ ని చేంజ్ చేసుకోవాలి. ఎవ్రీ మిలినియర్ సర్కిల్ తో మీరు ట్రావెల్ చేయాలి. వాళ్ళ హ్యాబిట్స్ అండ్ వాళ్ళ బిహేవియర్ ని మీరు అలవాటు చేసుకోవాలి. సో మీ సర్కిల్ ని రైట్ వేలో చూస్ చేసుకోండి. ప్రిన్సిపల్ నెంబర్ 5, ఫియర్. లైఫ్ లో నాకు చాలా టైం ఉంది, నేను ఏమైనా చేయొచ్చు అనే పర్స్పెక్టివ్ లో ఉంటారు. ప్రతి ఒక్క చిన్న థింగ్ కి భయపడుతూ ఉంటాం. రిస్క్ తీసుకుంటే ఏమవుతుంది అనే ఫియర్ లో బతుకుతూ ఉంటాం. మన లైఫ్ లో టైం చాలా లిమిటెడ్. సో దేనికి లైఫ్ లో భయపడకండి. మీరు మీ లైఫ్ లో ఫస్ట్ మిలియనీర్ అవుతారు. లైఫ్ లో ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కరెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకోండి. ప్రతి సిచ్యువేషన్ ఎనర్జీ అండ్ కాన్ఫిడెన్స్ తో ఫేస్ చేయండి. మీ లైఫ్ లో మీరు గ్రేటెస్ట్ అచీవ్మెంట్ చేయాలని కోరుకుంటూ రైజింగ్ సన్. ప్రతి ఫ్యామిలీలో ఒక టార్చ్ బేరర్ వస్తాడు, అది ఈ ఫ్యామిలీలో మీరే. ఫియర్ అనే మాటని పక్కకు పెట్టి మీ యాక్షన్ ప్లాన్ త్వరగా తీసుకోండి. ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. స్టెప్ నెంబర్ 1, డిసైడ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్. ఫస్ట్ మీ లైఫ్ లో మీకు క్లారిటీ ఉండాలి. అందరి లైఫ్ లో ప్రతి ఒక్కరు నేను రిచ్ అవ్వాలి అండ్ మనీ ఎర్న్ చేసుకోవాలని అనుకుంటారు. బట్ క్లారిటీగా వాళ్ళకు ఎంత మనీ ఎర్న్ చేయాలో కూడా తెలియదు. చాలా మంది లైఫ్ లో వాళ్ళకి ఏం అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి క్లారిటీ ఉండదు. సో ఫస్ట్ మీ లైఫ్ లో ఒక గోల్ ని సెట్ చేసుకోండి. ఆ గోల్ రియలిస్టిక్ గా ఉండేలా చూసుకోండి. మీరు క్లియర్ గా గోల్ సెట్ చేసుకోకపోతే మీ లైఫ్ కూడా ఫెయిల్ అవుతుంది. స్టెప్ 2, రైట్ యువర్ గోల్ ఆన్ ఏ పేపర్. ఒక యూనివర్సిటీలో ఒక సర్వే జరిగింది. వాళ్ళ గోల్ ని ఒక పేపర్ మీద రాయమంటే ఓన్లీ 3% పీపుల్ మాత్రమే రాశారు. రిమైనింగ్ 97% ఆఫ్ ద పీపుల్ ఖాళీగా వదిలేశారు. తరువాత డిసైడ్ అవుదాంలే అని వదిలేశారు. బట్ ఆ పేపర్ లో రాసిన 3% పీపుల్ మాత్రం లైఫ్ లో చాలా సక్సెస్ అయ్యారు. ఇలా రాయడం ద్వారా మీ లైఫ్ లో మీకు ఒక రోడ్ మ్యాప్ రెడీ అవుతుంది. ఈ పేపర్ మీద మీ లైఫ్ లో మీకు కావాల్సిన 3 ఇంపార్టెంట్ గోల్స్ ని రాయండి. దీని వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు కావాల్సిన ప్రతి ఒక్క సర్కమ్స్టాన్సెస్ ని మీకు ప్రొవైడ్ చేస్తుంది. స్టెప్ 3, సెట్ ఏ డెడ్ లైన్. డెడ్ లైన్ పెట్టడం ద్వారా మీకు కావాల్సిన పని త్వరగా కంప్లీట్ అవుతుంది. ఈ డెడ్ లైన్ మీకు ఒక ఫోర్సింగ్ సిస్టమ్ లా కూడా పనిచేస్తుంది. మీరు మీ లైఫ్ లో ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ కావాలంటే ఎన్ని ఇయర్స్ టైం పడుతుందో రాయండి. అండ్ ఇందులో మీరు మళ్ళీ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పెట్టడం ద్వారా మీ టైం ని మీరు కరెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకుంటారు. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక టార్చ్ బేరర్ వస్తాడు, అది మీ లైఫ్ లో మీరే. మీ లైఫ్ లో మీరు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు.
అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ లో ఒక చిన్న విషయం చెప్పాలి. మీ లైఫ్ లో మీరు ఏమవుదాం అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. దీనివల్ల మీ మైండ్ లో మీకు ఒక రోడ్ మ్యాప్ రెడీ అవుతుంది. ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపు మీ గోల్ ని మీరు ఫిక్స్ చేసుకుంటారని కోరుకుంటున్నా. నెక్స్ట్ 10 వీడియోస్ మిలినియర్ మైండ్ సెట్ మీద తీద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కింద కామెంట్ చేయండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ comment guys. Thank you so much guys.